రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా మైనారిటీల కోసం ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నెల్లూరులో ఏర్పాటు కాబోతుంది. జనవరి 4న ఈ ఇంటర్నేషనల్ స్కూల్ కి భూమి పూజ జరగగా రికార్డు స్థాయిలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసి జూన్ 12 నుంచి క్లాసులు మొదలుపెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. మంత్రి నారాయణ గారి చొరవతో ఈ స్కూల్ ఏర్పాటు కాబోతోంది. నెల్లూరులోని వక్ఫ్ స్థలంలో స్కూల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి అభ్యర్థనతో మంత్రి నారాయణ గారు ఈ స్కూల్ ఏర్పాటుకి ప్రణాళిక సిద్ధం చేశారు. 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడనున్న ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ద్వారా నెల్లూరులోని 1000 మందికి పైగా విద్యార్థులకు ఎల్కేజీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందుబాటులోకి రానుంది. నెల్లూరు సిటీలో నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి నారాయణ గారు. ఎన్నికల ప్రచార సమయంలో తాను పేద కుటుంబాలను కలిశానని, వారి భవిష్యత్తు బాగుండాలంటే పిల్లలకు మంచి చదువు ఉండాలనే నిర్ణయంతో తాను నెల్లూరు సిటీలో ప్రభుత్వ స్కూల్స్ ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే విఆర్ స్కూల్ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి వచ్చింది. మిగతా 14 స్కూల్స్ లో కూడా దాతల సహాయంతో అభివృద్ధి జరుగుతుంది. తాజాగా వక్ఫ్ స్థలంలో ఏర్పాటవుతున్న ఇంటర్నేషనల్ స్కూల్ నెల్లూరుకి ఒక మణిహారంగా మారబోతోంది.